ప్రైమ్ టైం నేను లక్ష్మీ బండారు. ఉత్తరాది వారి కంటే దక్షిణాది ప్రజలే బెటరా? కేరళలో పర్యటిస్తున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇవే మాటలన్నారు. రాహుల్ చేసిన కామెంట్స్ చిచ్చురేపాయి. కేరళ నుంచి గెలిచినంత మాత్రాన ఉత్తరాది వారిపై విషం చిమ్ముతావా అంటూ కమల నేతలు మండిపడుతున్నారు. విభజించి పాలించే ఆలోచనలు ఇండియాలో పనిచేయవంటూ కౌంటర్లిస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. ఇక టూల్ కిట్ కేసులో అరెస్ట్ అయిన దిశ రవికి బెయిల్ దొరికింది. పాకిస్తాన్ మనకు పొరుగు దేశమే కానీ భారత్ను ఇబ్బంది పెట్టడమే దాని లక్షణం. మన విమానాలు పాక్ గగనతలం మీద ఎగరకుండా నిషేధం అమలులో ఉంది. అయితే పాక్ ప్రధాని శ్రీలంక వెళ్లేందుకు మన గగనతలం వాడుకోవటానికి అనుమతి కోరింది దాయాది ప్రభుత్వం. పాత కక్షలు మనసులో పెట్టుకోకుండా భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రధాని విమానం ఎగరడానికి అనుమతి చేసింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తెలంగాణలో మళ్లీ లాక్డౌన్కు అవకాశమే లేదని తేల్చేశారు హెల్త్ డైరెక్టర్. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికైనా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిహారం ఇస్తామని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అజాగ్రత్త వహిస్తే ప్రమాదాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఆ బిల్డింగ్కు 139 ఏళ్ల చరిత్ర ఉంది. ఉన్న చోటు నుంచి ఆ భవనాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. భారీ భవంతిని ట్రాలీ మీద తీసుకెళ్తుంటే జనం కళ్లప్పగించి చూశారట. ఈ విశేషం ఏ దేశంలోనో టాప్ స్టోరీస్ చూశాక తెలుసుకుందాం. దేశంలో మళ్లీ పెచ్చరిల్లుతున్న కరోనా. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణలలో కొత్త వేరియంట్ల కలకలం. టూల్ కిట్ కేసులో దిశ రవికి బెయిల్. సాక్ష్యాధారాలు సరిగా లేవన్న ఢిల్లీ కోర్టు. గుజరాత్ మున్సిపల్ పోల్స్ లో బీజేపీ క్లీన్ స్వీప్. బోణి కొట్టిన ఆప్ ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్. దుర్గగుడి ఏసీబీ తనిఖీల్లో తవ్విన కొద్ది అక్రమాలు. 16 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు. పంచాయతీల ఓటమితో కదులుతున్న టీడీపీ. కుప్పం, కోట, మున్సిపల్స్ లోనూ ఇదే జోరు చూపాలని జగన్ పిలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో చేరికల జోరు. సాగర్ ఉప ఎన్నిక కోసం తరుణ్ చుగ్ వ్యూహం. తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు. పేరెంట్స్ అంగీకారం తప్పనిసరంటున్న మంత్రి సబిత. కోలుకున్న స్టాక్ మార్కెట్లు. స్వల్ప లాభాలతో గట్టెక్కిన సెన్సెక్స్. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. బిట్కాయిన్ పై కొంప ముంచిన ఎలన్ మస్క్ ట్వీట్. ఒక్క రోజులో టెస్లా అధినేతకు లక్షల కోట్ల నష్టం. టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రేపే పింక్ బాల్ టెస్ట్. గుజరాత్ లో రికార్డుల మోతకు మొతేరా సిద్ధం. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. 45 ఏళ్లు పైబడిన ఈబీసీ మహిళలకు 3 ఏళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ భేటీలో కొత్త పథకాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. నవరత్నాల క్యాలెండర్ను కూడా కేబినెట్ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైన, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపైన చర్చించింది. స్టీల్ ప్లాంట్పై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి 3,000 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపైన కేబినెట్లో చర్చించారు. కోపర్తిలో 598 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు, అంబాపురంలో 93.99 ఎకరాలతో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్రతిపాదించారు. ఈ 2 పారిశ్రామిక పార్కులకు ఉచితంగా భూమి కేటాయింపులు జరపాలన్న అంశాన్ని కూడా చర్చించారు. కడప స్టీల్ ప్లాంటుకు 3,148 ఎకరాల కేటాయింపు పైన మంత్రివర్గంలో చర్చించారు. అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు
మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. 670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లోనేటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ, ఆ అక్క చెల్లెలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిపుష్టి కోసం సుమారుగా 670 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడమైనది. పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర మంత్రులు పుష్పగుచ్చాలతో ముఖ్యమంత్రి జగన్ను అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచామన్న ముఖ్యమంత్రి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేయాలని మంత్రులకు సూచించారు. అన్ని రకాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ముఖ్యమంత్రి కుప్పం కోటను బద్దలు కొట్టారని మంత్రి పెద్దిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తొందరలోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడారు. టీడీపీ నుంచి వలసలు ఇలాగే కొనసాగుతున్నాయన్నారు ఆయన. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డు, 24వ వార్డు, 25వ వార్డు, 26వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 14వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి నరసింహరాజు గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఏపీలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని పిటిషనర్ల తరపున లాయర్లు కోరారు. ఆగిన చోట నుంచి మొదలుపెట్టే అధికారం ఎస్ఈసీకి లేదని, నామినేషన్ల దాఖలకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చే విధంగా ఆదేశించాలన్నారు. ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించామని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు గురై ఎవరైనా నామినేషన్లు వేయకపోతే వారికి తిరిగి అవకాశం కల్పించి ఎస్ఈసీ ఉత్తర్వులను కోర్టుకు అందించింది. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైతే రద్దు చేసి ప్రారంభించే అవకాశం లేదని కమిషన్ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఏపీలో పంచాయతీ పోరు ముగిసినా ఎన్నికల కాక మాత్రం కంటిన్యూ అవుతోంది. నామినేషన్ల సమయంలో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని జేసీ ఫైర్ అయితే, మాటలు అదుపు చేసుకోకపోతే అనంతపురం ప్రజలు నీ నాలుక కోస్తారంటూ మంత్రి శంకర్ నారాయణ వార్నింగ్ ఇచ్చారు. బాగా బాహాటంగా మంత్రులు చెప్తున్నారు. ఈరోజు పోలీసులు బాహాటంగా నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా, చేసుకోకపోతే నీకు అవుతాయి, నీ పెళ్ళాన్ని తీసుకుని లోపల పెడతాం, ఎవరురా నీకు దిక్కు, దివాకర్ రెడ్డి. తాడిపత్రిలో ది సేమ్ థింగ్ హ్యాపెండ్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే దివాకర్ రెడ్డి ఆయన కుటుంబం చేసే రాజకీయాలు, ఆయన కుటుంబం చేసే అక్రమాలు, ఆయన కుటుంబం చేసే అన్యాయాలు, ఆయన కుటుంబం చేసే దౌర్జన్యాలు తాడిపత్రి ప్రాంతంలో ప్రజలందరికీ తెలిసినవిదియే. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు. సాధారణ ఎన్నికల తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనకు రాలేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత పర్యటనకు రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు వస్తే అడ్డుకుంటామని వైసీపీ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ ప్రణాళికలను లోపాభూయిష్టంగా రూపొందించారని తప్పుపట్టింది. నిర్మాణ సమయంలో సమస్యలు పదే పదే ఉత్పన్నం కావటానికి అదే కారణమని తేల్చి చెప్పింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్తరాఖండ్లో జరిగిన ప్రళయం ఏపీలోనూ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిపుణుల కమిటీ నిర్దేశాల ప్రకారం పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించింది. దీనికి సంబంధించి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎన్జీటీ ఒక కమిటీని నియమించనుందని తెలిపింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మరో అపూర్వ కానుక అందబోతోంది. తమిళనాడుకు చెందిన తంగదురై అనే భక్తుడు 4 కిలోల బంగారంతో శంకు చక్రాలు తయారు చేయించారు. 2 కోట్లు విలువ చేసే ఈ స్వర్ణ ఆభరణాలను బుధవారం టీటీడీ అధికారులకు తంగదురై అందజేస్తారు. స్వామివారి మూల విరాట్టుకు ఈ బంగారు శంకు చక్రాలను అర్చకులు అలంకరించనున్నారు. గతంలోనూ తంగదురై కోట్ల రూపాయల విలువ చేసే కానుకలను శ్రీవారికి అందజేశారు. తన సంపాదన మొత్తం శ్రీవారికి విరాళంగా అందచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. సింగరేణి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ కు సింగరేణి ఫైనాన్స్ సోర్స్ గా మారిందని ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. బీజేపీ నేతలు దుర్మార్గపు మాటలు మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి పూర్తి అభివృద్ధికి అంతగా మారింది, అక్రమాలకు అంతగా మారింది. గుట్టడకలక దున్నపోతులకు ఒక్కొక్కరు దోసుకుని టీఆర్ఎస్ పార్టీకి ఒక ఫైనాన్స్ సోర్స్ గా ఇవాళ సింగరేణి మారింది. సింగరేణిలో అట్టగా దోసుకుంటే వల్ల టీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించే పార్టీ ఈ ఎండి అనే సీల్ అనే వ్యక్తి సింగరేణి పూర్తి అక్రమాలకు ఆయన కారణంగా మారుతాడు. బిడ్డ బండి సంజయ్, నువ్వు బుడబుడకరోలు లెక్క బుడ్డర్ఖాన్ లెక్క మాట్లాడినంత మాత్రాన ఏం పోదు. ఇవాళ కేసీఆర్ మీద నువ్వు మాట్లాడే మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే, నీ ముఖం మీదనే పడుతుంది తప్ప మాకు అయ్యేది లేదు పోయేది లేదు. నీ పరిధిలో ఉండే ఒకే ఒక అంశం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఫస్ట్ దీనికి సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పు. నువ్వు ముక్కు నేలకు రాయాలి, నువ్వు ఎందుకు చేయలేకపోయావు? బోధన్ పాస్పోర్ట్ స్కామ్లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్టు సిపి సజ్జనార్ తెలిపారు. 4 బంగ్లాదేశీలు, 2 బోధన్ వాసులు అరెస్ట్ అయినట్టు సిపి చెప్పారు. ఒకే ఇంటి అడ్రస్ పై 70 పాస్పోర్ట్లు జారీ అయినట్టు గుర్తించామన్నారు ఆయన. పాస్పోర్ట్ స్కామ్ దర్యాప్తు కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్క్లూడింగ్ 2 పోలీస్ ఆఫీసర్స్, ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. అక్యూజ్డ్ అయిన పరిమల్ బైన్ ద్వారా పాస్పోర్ట్స్ తీసుకున్నారని చెప్పి తెలిసింది. వేరే అక్యూజ్ డీటెయిల్స్కి వెళ్తే ఈ 3 ప్యాసింజర్స్ నితయ్ దాస్ అలియాస్ సంజీవ్ దత్తా అని చెప్పి, ఈయన నేటివ్ ఆఫ్ దుర్గాపూర్, మేఘ్నా తానా, కొమిలి డిస్టిక్ బంగ్లాదేశ్. A2 మొహమ్మద్ రైనా మియా అలియాస్ సందీప్ మొండల్, ఈయన నేటివ్ ఆఫ్ నగోషా విలేజు షాలియా తానా. తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటికే 9, 10వ తరగతులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు లేవు. అయితే ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. పొరుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా విజృంభిస్తోందని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేశారాయన. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు డాక్టర్ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ దీనికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఏదైతే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయో అవి మన దగ్గర తలెత్తకుండా ఉండటం కోసం అన్ని రకాల నివారణ చర్యలు, కట్టడి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగనే టెస్టుల సంఖ్య, ఎక్కడైతే జిల్లాల్లో మనం టెస్టుల సంఖ్య పెంచుకోవాలో అక్కడ పెంచుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, ప్రజల నుంచి ఒక 3 రకాల సహకారాలు మేము కోరుతున్నాం. ఒకటి, మీరు ఎప్పుడైనా ఈ కోవిడ్-19 సిమ్టమ్స్ కనిపిస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఉచితంగా పరీక్షలు చేయించుకోండి. రెండవది వచ్చేసి, ఏదైతే ముఖ్యంగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలో. దేశంలోని 7 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్లలో కోవిడ్ నియంత్రణకు కఠిన ఆంక్షలు విధించారు. మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగ్పూర్తో సహా అనేక జిల్లాల్లో కఠిన నిబంధనలు అమలు జరుపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రమంతా లాక్డౌన్ తప్పదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే హెచ్చరించారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా పెళ్లిళ్లు, సభలు, సమావేశాలపై పరిమితులు విధించారు.
100 మందికి మించి అతిథులు ఉండరాదని ఆంక్షలు విధించారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే కర్ణాటకలోకి రాణిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా కోవిడ్ కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థలో 2 వారాల పాటు పరిమితులు విధించింది. బ్యాక్ టు న్యూస్. కేరళలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనేక కీలక విషయాల్లో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కేరళలో ఓ అనాథాశ్రమం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. యువతీ యువకులు అహంభావాన్ని వీడాలని సూచించారు. This is the battle that is going on in India today. There are some people who believe that they understand everything and they are the center of knowledge and that they don't need to ask anybody anything, that they know every single thing there is to know. And there are millions of other people who are humble, who look towards others for answers, who respect the opinion of others, who question others. This is the central fight that is taking place in India between arrogance and humility. And that is why my message to all the youngsters is you should be on the side of humility. బెంగాల్ కోల్ స్కామ్లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బెనర్జీ భార్య రుజిరను సీబీఐ బృందం విచారించింది. కోల్కతాలోని అభిషేక్ ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. నిన్న అభిషేక్ మరదలు మేనకను కూడా సీబీఐ అధికారులు విచారించారు. మరికొన్ని నెలల్లో బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీబీఐ దాడులు జరగడం రాజకీయంగా కాకరేపుతోంది. సీబీఐ సోదాలు జరగకముందే మమతా బెనర్జీ అభిషేక్ ఇంటికి వెళ్లారు. టోల్కిట్ కేసులో నిందితురాలు దిశ రవికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో 2 నిందితులు శాంతను ములుక్, నికితా జాకోబ్ ఇప్పటికే బెయిల్ పొందారు. దిశ రవికి బెయిల్ మంజూరు చేయరాదని పోలీసులు కోరారు. ఆమెపై ఆరోపణల్లో పసలేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసకు టూల్ కిట్కు సంబంధం ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. పోలీసుల సమాధానంతో సంతృప్తి చెందిన జడ్జ్ దిశరవికి బెయిల్ మంజూరు చేశారు. ₹1,00,000 విలువైన సొంత పూచీకత్తును, అంతే విలువగల 2 షూరిటీలను సమర్పించాలని దిశను ఆదేశించారు. ఉత్తరాఖండ్ జల ప్రళయంలో గల్లంతైన వారంతా చనిపోయినట్లే భావిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 7న చమోలి జిల్లాలో సంభవించిన జల ప్రళయంలో మొత్తం 204 మంది గల్లంతయ్యారు. వారిలో 68 మంది మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభించాయి. ఈ ప్రమాదంలో ఒక విద్యుత్ కేంద్రంతో సహా 5 వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగి 2 వారాలు గడిచినా మిగిలిన వారి జాడ తెలియకపోవడంతో వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ అభ్యర్థనను భారత్ పెద్ద మనసుతో మన్నించింది. పాక్ ప్రధాని ఈ నెల 23న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన విమానాన్ని భారత గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతి కోరింది పాక్ ప్రభుత్వం. ఎటువంటి ఆంక్షలు లేకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన గగనతలం నుంచి శ్రీలంక వెళ్లేందుకు భారత్ అనుమతించింది. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతల విమానాలు ఇతర దేశాల గగనతలం గుండా వెళితే దానికి అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో భారత విమానాలు తమ దేశ గగనతలం మీదుగా వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధం విధించింది. ప్రధాని మోడీ అమెరికా, సౌదీ అరేబియాకు వెళ్లే సమయంలో తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్ అనుమతించలేదు. 2019లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యూరోప్ పర్యటన సందర్భంగా కూడా పాక్ అనుమతించలేదు. పాకిస్తాన్ సర్కార్ మన పట్ల చూపిన శత్రు వైఖరిని పట్టించుకోకుండా భారత్ గగనతలం గుండా ఇమ్రాన్ ఖాన్ విమానం వెళ్లటానికి అనుమతించింది. 139 ఏళ్ల చరిత్ర ఉన్న బాహుబలి లాంటి బిల్డింగ్ ఉన్నట్టుండి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు షిఫ్ట్ అయితే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ వింత జరిగింది. అసాధారణమైన ఈ ప్రక్రియను చాలా ఈజీగా చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఖండాంతరాలు దాటి వైరల్ అవుతోంది. 1880లో ఇటాలియన్ శైలిలో నిర్మితమైన ఈ బిల్డింగ్ను కొత్త చోటుకు మార్చాలని యజమాని నిర్ణయించుకున్నారు.
ఇంకేముంది, దాని పునాదులపైన జాగ్రత్తగా కట్ చేసి రిమోట్ కంట్రోల్తో నడిచే హైడ్రాలిక్ ట్రాలీని భవనం కింద అమర్చారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి కదిలించారు. మొత్తం 7 బ్లాకులు, 80 అడుగుల వెడల్పు ఉన్న ఈ భవంతి రోడ్డుపై కదులుతున్న దృశ్యాన్ని చూసిన వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఏడాది క్రితం తొలి మరణం నమోదైనప్పటి నుంచి నేటి వరకు అగ్రదేశంలో 5 లక్షల మంది కరోనాకు బలయ్యారు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ దీనికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో ఎంతమంది మరణించారో అంతే సంఖ్యలో కరోనా కారణంగా ఏడాదిలోనే మరణించారు. కరోనాకు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది చనిపోయారు. కోవిడ్ టీకా వల్ల ప్రమాదకర పరిణామాలు తలెత్తితే పరిహారం చెల్లించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. కోవాక్సిన్ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. కోవిడ్కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలు కానున్న ఏకైక అతిపెద్ద నష్టపరిహార కార్యక్రమం అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐరాసాకు అనుబంధంగా ఉన్న ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనతో పేద దేశాలకు పెద్ద భారం తగ్గినట్లయింది. కోవిడ్ టీకా వల్ల విపరిణామాలు సంభవిస్తే ఎలా స్పందించాలనే విషయంపై ప్రభుత్వాల దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా టీకా తీసుకున్న వారికి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తే అటువంటి బాధితులకు బేషరతుగా నష్టపరిహారం లభిస్తుంది. భూమికి సమీపంలో జీవం ఉనికి ఉందా? ఆధునిక మానవుడిని దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి అనుగుణందుకే అరుణ గ్రహంపై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక రోవర్ను అంగారక గ్రహంపైకి పంపింది. ఆ గ్రహంపై కాలు మోపిన రోవర్కు చెందిన వీడియోను నాసా విడుదల చేసింది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలను రికార్డ్ చేసింది. ఆ సమయంలో అంగారకుడిపై దుమ్ము రేగడం, తాళ్ల సాయంతో రోవర్ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేయటం వంటివి నాసా విడుదల చేసిన వీడియోలో ఉన్నాయి. ఈ రోవర్లో 25 కెమెరాలు, 2 మైక్రోఫోన్లు అమర్చారు. Ready to begin seeking the sands of past life. The navigation has confirmed that the టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఆయన సంపదను భారీగా హరించేసింది. బిట్కాయిన్ షేర్ విలువ పెరుగుతూ ఉండటంపై ట్విట్టర్లో ఎలాన్ మస్క్ స్పందించారు. దీనితో టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఈ ఒక్క ట్వీట్తో సుమారు 1,00,000 కోట్లు కోల్పోయాడు. టెస్లా సంస్థ ఈక్విటీ విలువ కూడా పడిపోయింది. త్వరలో బిట్కాయిన్ పేమెంట్ సేవలు ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ $1.5 బిలియన్ విలువైన కాయిన్లను కొనుగోలు చేశాడు. ఇలా 1,000 కోట్లు నష్టపోవటం ఎలాన్ మస్క్ ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒక ట్వీట్ చేసి $14 బిలియన్ కోల్పోయాడు. 2 రోజుల విరామం తర్వాత ప్రజలకు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల వాతలు పెట్టాయి చమురు కంపెనీలు. ఢిల్లీలో లీటర్ పెట్రోలు 25 పైసలు, డీజిల్ 35 పైసలు పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర $90.83, డీజిల్ $81.32 చేరింది. మెట్రోపాలిటన్ సిటీలోనూ పెట్రోల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. కోల్కతాలో లీటర్ పెట్రోల్ $91.12 చేరింది. ముంబైలో పెట్రోల్ $97.35 కాగా డీజిల్ $88.44 చేరింది. చెన్నైలో పెట్రోల్ $92.90 చేరగా డీజిల్ $86.31 చేరింది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర $93.61 కాగా డీజిల్ $85.84 ఉంది. కొన్ని రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో ఫిబ్రవరి 10వ తేదీన 46,900 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర ఫిబ్రవరి 19వ తేదీకి 45,150 తగ్గింది. మళ్లీ 2 రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 46,000కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,840 చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 43,850కు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో అక్కడికక్కడే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో యూటర్న్ తీసుకుని లాభాల బాట పట్టినా చివరకు ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 14,750 పాయింట్ల వద్దకు చేరింది. ఆరంభ లాభాలు ఆవిరి కాగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్లు మాత్రమే లాభపడింది. వరుసగా 5 రోజుల పాటు నష్టాల బాటిన సాగిన సూచీలు తాజా సెషన్లో లాభాల బాట పట్టిన తీవ్ర ఒడిదుడుకుల్లో సాగాయి. ఇంగ్లాండ్తో భారత్ ఆడుతున్న 4 టెస్టుల మ్యాచ్లో భాగంగా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ప్రతిభ చూపిస్తున్నాడు. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన 2 టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టి రెండో టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో అశ్విన్ ఏకంగా 2 సార్లు 5 వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించాడు. 2011లో టెస్ట్ మ్యాచ్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ ఇప్పటికీ 76 టెస్ట్ మ్యాచ్ల్లో 394 వికెట్లు తీసుకున్నాడు. 400 వికెట్లు పడగొట్టిన 4వ భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కేందుకు అశ్విన్ మరో 6 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్ల మధ్య అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న 3వ మ్యాచ్లో అశ్విన్ ఆ రికార్డును తిరగరాస్తాడా లేదా వేచి చూడాలి. భారత్ ఇంగ్లాండ్ల మధ్య రేపటి నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కాబోతోంది. అయితే మ్యాచ్ కన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మొతేరా స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన ఇది భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరగనున్న 3వ టెస్టుకు తొలిసారి వేదిక కాబోతోంది. దేశంలో ఎల్ఈడి కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఫ్లడ్ లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్ఈడి లైట్లు అమర్చారు. స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవటం మరో విశేషం. 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా వెంటనే మ్యాచ్ ప్రారంభించేలా అధునాతన డ్రైనేజీ సిస్టమ్ను మొతేరా స్టేడియంలో రూపొందించారు. ఈ స్టేడియంలో 3,000 కార్లు, 10,000 టూ వీలర్లకు పార్కింగ్ సదుపాయం ఉంది. గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున 1982లో మొతేరా స్టేడియం నిర్మించారు. 2016 నుంచి స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణ పనులు జరిగాయి. సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా, అత్యాధునిక స్టేడియంగా రూపుదిద్దుకుంది. Well, that's all for now. Stay tuned to HM TV.